ఫ్యూచర్‌లో పిల్లలు పుడతారా లేదా? అంటే ఎవరైతే హస్తప్రయోగం అలవాటు ఉన్నట్లయితే రెగ్యులర్‌గా మాస్టర్బేట్ చేయడం వల్ల వీర్యం అనేది కొంచెం పలుచగా రావడానికి అవకాశం ఉంటుంది. బట్ అందరి లోపల కూడా ఈ పలుచగా ఉన్న సందర్భాల లోపల సంతానలేమికి దారి తీయదండి. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ పలుచగా ఉన్నదాన్ని మనం ఎలా మార్చుకోవాలి? మళ్ళీ నార్మల్‌గా ఎలా మార్చుకోవాలి అనంటే కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ వాటరీ సెమెన్ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ ఆహార పదార్థాలు ఏంటి అని మనం చూస్తున్నట్లయితే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, దానిమ్మ కావచ్చు, బనానా కావచ్చు అండ్ ఎక్కువగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం. పండ్లు, పండ్ల రసాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ సెమెన్ క్వాలిటీ అనేది మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికి కూడా వాటర్ సెమెన్ అనేది వాటరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఆల్రెడీ స్పెర్మ్ అనాలిసిస్ చేసాము. దాంట్లో కౌంట్ తక్కువగా ఉంది అనంటే ఖచ్చితంగా ఆ సందర్భాల లోపల మాత్రం ట్రీట్మెంట్ అవసరం పడుతుందనమాట. సో, ఒకవేళ కౌంట్ తక్కువగా ఉండి ఎక్కువగా వాటరీ సెమెన్ ఉందనంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఖచ్చితంగా నేచురల్ వేలో హీల్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి.